దాటి వెళ్ళారు ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరి అది ఆల్రెడీ గన్నవరం వంశీ గారు అందుకే వెళ్ళారు అంటున్నారు. మనకు తెలియదు మరి ఆయన కౌంటింగ్ రోజు వస్తారా లేకపోతే వ్యాపారం కోసం వెళ్ళారా వాళ్ళ అబ్బాయి కోసం వెళ్ళాడని కొందరు అంటున్నారు. వాట్ ఎవర్ కారణాలు తెలియదు కానీ బయట జరుగుతున్న ప్రచారం ఇది. ఇంకా కొంతమంది కూడా వెళ్ళారని అంటున్నారు కదా. సో దీని మీద ఎందుకు వెళ్ళారు వీళ్ళంతా? పర్టికులర్గా పిన్నెల్లి గారు ఎందుకు ఆయన పారిపోయాడు అంటారా లేకపోతే ఇంకేదైనా కారణమా? ఇంకా మళ్ళీ వేరే పేరు ఏముందని పారిపోయాడనే కదా. ఇప్పుడు తప్పు చేయలేదు అనుకుంటే రావచ్చు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది ఈరోజు కూడా ఆర్టికల్ 172 ప్రకారము వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది. నువ్వు ఏమాత్రం 1% కూడా నువ్వు తప్పు చేయలేదని నమ్మకం నీకు ఉంటే ఈరోజు వచ్చి బయటకు ఉండాలి. వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చో, ఏమవుతుంది? రిమాండ్ చేస్తారు. ఆడ కూడా జైలర్లు అంతా మీ మనుషులే కదా. అంటే ఒకటి వీళ్ళు చేసిన అరాచకాలు ఆ స్థాయిలో నెగడక్షినారు. ఒకటి రెండు తప్పు చేశాడు కాబట్టి పారిపోలేదు. వీళ్ళు చేసిన అరాచకాలు ఆ స్థాయిలో ఉండబట్టి రేపు 4వ తేదీన వీళ్ళ పార్టీ అధికారంలోకి రావట్లేదని అది ముఖ్యంగా గమనించారు. వాళ్ళు తప్పులు చేస్తే పారిపోయే బ్యాచ్ కాదు వాళ్ళు. రేపు 4వ తేదీ అధికారంలోకి రావట్లేదు కాబట్టి రాదని తెలిసి ఈరోజు అరెస్ట్ అయితే రేపు రిజల్ట్ వచ్చే టైంకి రిమాండ్లో 14 రోజులు కాబట్టి ఆ రోజు జైల్లో ఉంటారు. జైల్లో ఉంటారు కాబట్టి జరగరాని జరుగుద్ది అని చెప్పేసి ఈయన ద్వారా బాధితులు కూడా జైల్లో ఉన్నారు. ఆడెక్కడ ముసుగేసుకొని కొడతారని చెప్పేసి ఆ జైల్లో భయపడి ముందే తప్పించుకొని తిరుగుతారు. నువ్వు నిజంగా పద్ధతికి ఉన్నోడైతే నీ జోలికి ఎందుకు వస్తారు? ఈరోజు చాలామంది రాష్ట్రంలో టీడీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరు పారిపోలేదే. అదే వైసీపీలో కూడా ఇంకా కొంతమంది ఉన్నా కూడా ఇంకా కొంతమంది ఉన్నారుగా, వాళ్ళు ఎవరు పారిపోలేదే. నియోజకవర్గంలో ఉన్నారు, లేకపోతే మీడియాకు అందుబాటులో ఉన్నారు, లేకపోతే హైదరాబాద్ ఉంటారు, వాళ్ళు పారిపోలేదే. ఎందుకు కొంతమంది పారిపోతారు చూడాలి. సో ఎందుకు కొంతమంది భయపడుతున్నారంటే వాళ్ళు చేశారు కాబట్టి. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా ఎందుకు తిరుగుతారు? తప్పు చేయనప్పుడు స్వేచ్ఛగా వస్తారు, ఎదుర్కొంటారు. ఈరోజు సాక్షి కావచ్చు, మిగతా వాళ్ళ ఛానల్స్ కావచ్చు, ఏదేదో దాన్ని కవర్ చేస్తాను. ఇవన్నీ కథలు దేనికబ్బా? ఆయన చేయకపోతే ఎందుకు పారిపోవాలి? రమ్మను, మీడియా ముందుకు రమ్మను. నేను చేయలేదు, అది ఫేక్ వీడియో, లేదా CEO మీద కేసు పెట్టు. ఇది ఎవరు వాళ్ళకి రిలీజ్ చేస్తే తప్పుడు వీడియో రిలీజ్ చేసినట్టు వాళ్ళ మీద పెట్టు. లేకపోతే ఎవరైనా న్యాయపరంగా పెట్టు, ఎవడు కాదన్నాడు. తప్పేం లేదు. రైట్. జీవిరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు, విక్రమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్ మళ్ళీ